And welcome to Jagadam. Today is the last episode for both the girls and boys. Ante next episode nunchi semi-final fight start avutundi. We have 4 semi-finals. So each episode is very very important for both the teams. So let's begin our patriotic special today. Welcome to Jagadam. Firstly, boys team nunchi Captain Prabhakar nenu mundu cheptanu message antunaru. Let's see. मिनिस्टर आधा घंटे में आजर भाई को नहीं छोड़े तो इधर सबको मार देता हूं. రే మా ప్రాణాలను అడ్డం పెట్టుకుని దేశాన్ని జయించాలని చూడకరా. దేశం కోసం ప్రాణాలను నడిపించడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉంటాడు రా కొత్తే. అచ్చా మేరా భారత్ మహాన్. రే చెత్త నా కొడక, దమ్ముంటే సరిహద్దులో యుద్ధం చేసి గెలవంట్రా, అంతేగాని మాలాంటి సామాన్యులను అడ్డు పెట్టుకుని గెలవాలని చూడకంట్రా. మేరా భారత్ మహాన్. ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले कलियां बिछा दे वहां. चल तू मस्ती में चल जाएगी मंजिल कहाँ, आने वालों को दे तेरे कदमों के निशान. దేశం కోసం, కేవలం దేశం కోసం అన్నప్పుడు మాత్రం ప్రతి సామాన్య భారతీయ పౌరుడు ప్రాణత్యాగానికి సిద్ధపడితే ఏ ఉగ్రవాది మన దేశాన్ని ఏమీ పీకలేడు. మన ప్రాణం కన్నా
మన దేశం మిన్న. అది సార్ ఇండియన్ దమ్ ఏంటో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీ షర్ట్ మీద లైన్ పర్ఫెక్ట్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో మ్యామ్ సార్. Very good. I'm proud to be an Indian too. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగే ఇట్లాంటి చేశారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. ప్లీజ్ కీప్ ఇట్ అప్ అండ్ వెల్ డన్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ మేడం. అంటే వీళ్ళకి డెడికేట్ చేశారా ఈ సాంగ్ని? డెఫినెట్గా మేడం. అంతా బాగానే ఉంది, బట్ ఎక్కడో కొంచెం ఏదో మాకు ఆ ఇది అనిపించలేదు, మాలో ఆ ఉగ్రతం రాలేదు, అనే ఫీలింగ్ రాలేదు. వాహ్, అది అందుకని ఇట్స్ ఓకే, ఇట్స్ అన్ యావరేజ్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అన్ యావరేజ్ థీమ్. ఎనీవే యూ ట్రై టు ప్రొజెక్ట్ సంథింగ్. ఐ హోప్ team జనాలకు దిస్ మెసేజ్ రీచెస్ ద మెసేజ్ రీచ్. ఎస్ థ్యాంక్ యూ ద పీపుల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సార్ స్కోర్. ఐ గివ్ హిమ్ 8 points. థ్యాంక్ యూ సార్. నేను కూడా 8 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशियां. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. నిజంగా ఆ పాట వింటుంటే ఈ కోరియోగ్రఫీ చూస్తుంటే ఎనీబడి విల్ ఫీల్ పేట్రియాటిక్. వెల్కమ్ బ్యాక్ టు జగడం. నెక్స్ట్ పెర్ఫామ్ చేయడానికి శ్రీనిధి రెడీగా ఉంది. India, beautiful India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి. కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. తక్కిట తక్క దిమ్మి తక్కిట తక్క తరిగిట తక్కిట తక్క దిమ్మి తక్కిట తోం తరిగిట దిమ్మిన దిన్న తిరిగిట ది తక్కిట దిమ్మి తక్కిట తక్కడి తక్కడి తరిగిట తక్క తోం. గంగ యమునలు సంగమించిన గానము. కూచిపూడికి కులుగు నేర్పిన నాట్యము. అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికి భారతీ జయ. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం
స్వాతంత్రం రాకముందు వచ్చిన తర్వాత మన దేశం కోసం మనకి తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది ప్రాణాలు అర్పించారు. అలా రీసెంట్ గా జరిగిన బాంబే బాంబ్ బ్లాస్ట్ లో 4 సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ప్రాణాలు అర్పించారు. మా ఈ చిన్ని పర్ఫార్మెన్స్ ని జగడం గర్ల్స్ టీమ్ తరఫున వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాం. జై హింద్. సో జడ్జెస్, ముందుగా మేడం. శ్రీనిధి ఇంత చక్కగా క్లాసికల్ డాన్స్ చేయగలదని నేను ఎప్పుడు అనుకోలేదు. అది ఎవరు కోరియోగ్రాఫ్ చేశారో కానీ థీమ్ చాలా నీట్గా చేశారు. మ్యామ్, మా మైకిల్ మాస్టర్కి యాక్చువల్లీ చిన్న ప్రాబ్లం వచ్చి తను రాలేకపోయారు. సో సాయిరామ్ మాస్టర్ తను కొరియోగ్రాఫ్ చేశారు ఈ సాంగ్కి. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. సార్ మాస్టర్, ఈ సాంగ్ అంతా కూడా కొరియోగ్రాఫ్ చేసింది మా సాయిరాజ్ మాస్టర్. మూమెంట్స్ కూడా చాలా చాలా గ్రేస్ఫుల్గా చేసావు చెప్పాలంటే. మూమెంట్స్ అంతా చక్కగా, చాలా ఫెమినైన్గా, చాలా బాగుంది మూమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం, మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మిగతా థీమ్ కూడా అంత అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ పేట్రియాటిజం కవర్ చేశారు ఈ 5 minutes సాంగ్. ఇది 5 minutes. యాక్చువల్లీ ఇందులో భరత్ మాత విశ్వరూపం అండ్ రథం, సూర్యరథం, అవన్నీ అంటే ఇప్పటివరకు మన జగడంలో ఇలాంటివి ఏం జరగలేదు, ఛాన్స్ రాలేదు. తర్వాత ఆ గ్రూప్ డాన్స్ మా మగవాళ్ళు కూడా నీట్గా ఉంది. థ్యాంక్ యూ బాయ్స్. చిన్నపిల్లలు వాళ్ళు చక్కగా చేశారు. వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయ. నువ్వు చాలా బాగా చేసావు శ్రీనిధి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ. సర్జీ, ఫస్ట్ టైం యూజువల్గా ఇట్లాంటి పేట్రియాటిక్ సాంగ్ మనం చేసేటప్పుడు లైన్ ఫార్మేషన్ వస్తుంది. యూజువల్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు ఒకటి లైన్ ఫార్మేషన్, లేకపోతే మార్చ్, లేకపోతే కార్నర్స్లో ఉండి చేయడం అట్లా వచ్చింది. దిస్ టైమ్ ఇస్ ద ఫస్ట్ టైం వెన్ ఐ సా గ్రూప్ ఆఫ్ పీపుల్. మీరు ఏదో చేస్తూ ఉంటే, ఏదో చెప్తా ఉంటే దాన్ని ఇమాజినేషన్ చేసేసి ఒక సైడ్లో ఉండి పోస్చర్గా క్రియేట్ చేశారు. దట్స్ వెరీ క్రియేటివ్. థ్యాంక్ యూ సార్. చాలా క్రియేటివ్గా చేశారు మీరు. అది కాకుండా పిల్లలది చాలా బ్యూటిఫుల్గా పిల్లలతో సింక్రనైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. కానీ వాళ్ళు కూడా చాలా నీట్గా చేసుకున్నారు. ఎక్కడ ఏమీ తగ్గలేదు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్డ్, సింక్రనైజ్డ్. ఏదో 2-3 బ్యాలెన్సెస్ లెగ్ తీసేటప్పుడు ఐ థింక్ యూ జస్ట్ వెంట్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. బట్ న్యాచురల్, అది ఏం చేయలేము. బట్ రాదర్ దెన్ దట్ the whole composition, the whole setup was very, very good, very neat, very well organized. I'm so happy for it. యాక్చువల్గా పాట కూడా చాలా స్పీడ్ లేదు. పాట కూడా ఒక మీడియం స్పీడ్లో, బట్ చాలా మెలోడియస్గా అనిపించింది. నిజంగా ఆ పాట వింటుంటే, ఈ కోరియోగ్రఫీ చూస్తుంటే ఎనీబడీ విల్ ఫీల్ పేట్రియాటిక్. సో సార్, పాయింట్స్ 9 points I give up. థ్యాంక్ యూ సో మచ్. నేను 9 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. I love India. I love India. నాకు భారీ డౌట్ వచ్చిందండి. ప్యాట్రియాటిక్ సాంగ్స్లో డ్యూయట్ హమ్నే పూచా హౌ ఎలా చేస్తారు అది చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే కౌశిక్, ప్రశాంతి కలిసి డ్యూయట్ ప్యాట్రియాటిక్ సాంగ్స్ మీద చూద్దాం.
రెల్లిపోయాక ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చిందే చిట్టమ్మ ఉదయం వరకు పోరాడిన రుధిరంలోనే నడయాడిన గట్టిపోత కట్టైందే దుఃఖమంతా ధూళైందే చిన్నమ్మ చిన్నమ్మ ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరు జల్లులు కురియును మన కోసం ఎదరో మరిగే శోకం అంతా నేడు తెప్పలెక్కిపోయాక ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చిందే చిట్టమ్మ వన్నెలా చిన్నెలా నీటి ముగ్గులే బొగ్గపై కన్నులే వేయ ఇంకను తప్పదా పోరాటం ఈడనే ఆడను పోరాడ నిన్ను అడిగే హృదయం పంచుకుంటేనా ప్రతిరోజు ముళ్ళపై పవళించిన నేను నదిని చినుకై రావా అమ్మమ్మ ఇన్నాళ్ళు నీకై వేచి ఉంటిని ఉదయం వరకు పోరాడిన రుధిరంలోనే నడయాడిన గట్టి బోస కత్తింది దుఃఖమంతా ధూళింది చిన్నమ్మ చిన్నమ్మ సూపర్. నేను అనుకుంటూనే అంటే ప్యాట్రియాటిక్ థీమ్లో డ్యూయట్ పెర్ఫార్మెన్స్ అంటే ఏం చేయగలుగుతారు అని సూపర్గా చేశారు. మరి అలా చూడకండి, బాగుంది, నాకు నచ్చింది. జడ్జెస్ మేడం మీరు మంచి థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి ఏంటంటే డాన్స్ స్కోప్ ఎక్కువ లేదు దీంట్లో. ఇద్దరు కోఆర్డినేషను నీట్గా చేశారు. రెల్లిపోయాక ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ నట్టనడి రాత్రిలో నవ్వు మొక్క విచ్చిందే చిట్టమ్మ सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. డ్యాన్స్ తగ్గింది, ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉంది. బట్ మధ్యలో ఒకసారి పడ్డారు చూడండి, అది మొత్తం మైండ్ బ్లోయింగ్గా పడ్డారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కింద పడిన తర్వాత ఒకసారి కింద పడి తర్వాత దొల్లి ఎక్స్ప్రెషన్ చేసి మళ్ళీ పైకి వచ్చారు చూడండి, అది మాత్రం మైండ్ బ్లోయింగ్, చాలా బాగా చేశారు. కౌశిక్ యాజ్ యూజువల్ గుడ్ యాక్టర్, పర్ఫార్మెన్స్ ఇస్ సూపర్బ్. నోబడి హ్యాస్ టు డూ ఎనీథింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. వేరెవరు కంపేర్ చేయలేను నేను మీతో. సో యూ ఆర్ యాజ్ యూజువల్, యూ డిడ్ యువర్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఆన్ ద హోల్ బోత్ ఆఫ్ యూ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో మ్యామ్ స్కోర్స్ బోత్ 8. థ్యాంక్ యూ సార్. మ్యామ్ నేను తలా ఒక 8 పాయింట్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. రెల్లిపోయాక ఉప్పు తొలగిపోయిందే చిన్నమ్మ ప్యాట్రియాటిక్ సాంగ్ మీద అనిల్స్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్.
సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు స్వేచ్ఛని పొందు పోరాటమందు మనమంత ముందు తెల్లరాబందు మన దేశమందు ఉండొద్దు ఎందు తోపెళ్ళు బందు దొరతనము బందు తొడగొట్టమందు పిడికిళ్ళు అగ్గి పిడుగుల్ని చేసి కురిపించమంది కన్నీళ్ల ధార ఖడ్గాల ధార కావాలి అంది గాయాలలోన ధ్యేయాన్ని చూసి కదలాలి అంది రక్తాలు చిందు త్యాగాల విందు ఆజాదు హిందు వాన హల్లూరి పైన కురిసింది నాడు తల తెగిన కాని తల వంచబోడు మన తెలుగువాడు ఒకసారి కాదు 1000 సార్లు మళ్ళీ పుడతాడు అతడు ద్రోహులను చీల్చి చెండాడి సింహమవుతాడు అతడు కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ మంచి ఎనర్జీతో అనిల్ సార్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ మ్యామ్ సార్
ఇండిపెండెన్స్ డే ఎందుకు వేశారంటే బ్రిటిష్ సోల్జర్స్తో పోరాటం జరిగింది కదా, అందుకని నేను అదే అనుకున్నాను, ఇది ఇండిపెండెన్స్ డే వేశారేంటని. తర్వాత అర్థమైంది. థ్యాంక్ యూ. చాలా ఫిరోషియస్గా, చాలా విత్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ పవర్గా అనిల్ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. పవర్, ఎనర్జీ లెవెల్ భయంకరంగా చూపించారు మీరు. సుభాష్ చందు అణువణువు నందు అడుగడుగు నందు స్వేచ్ఛని పొందు పోరాటమందు మనమంత ముందు. మీరంత కసితో చేశారు. ఆ కసి భారతదేశం పట్ల దేశభక్తి అందరికీ ఆ కసితో ఉండాలని చెప్పి ఆ మెసేజ్ ఇవ్వాలని అలా చేశారనిపించింది నాకు. అంటే ఒక్కసారి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వేరెవరు మా ఇండియా లోపల రాకూడదు అని మీరు చెప్పించేశారు. వెరీ నైస్. మెసేజ్ ఇస్ పాస్ట్. కన్వేడ్ ప్రాపర్లీ. యా, కన్వేడ్. బట్ ఐ హోప్ ఇట్ రీచెస్ దెమ్ ప్రాపర్లీ. యా. కొరియోగ్రాఫర్ గోవింద్ అండ్ ఆల్. మ్యామ్ స్కోర్ ఐ గివ్ హిమ్ 9. థ్యాంక్ యూ సార్. నేను 9 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కర్ణ రెడీగా ఉంది నెక్స్ట్ పెర్ఫామ్ చేయడానికి. పిల్లలు, మీరందరూ ఈరోజు మీ మనసులోని భావాల్ని స్వేచ్ఛగా బయటపెట్టాలి. మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు చెప్పండి. ముందుగా మోహన్. నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను, స్టేట్స్ వెళ్తాను, డాలర్ సంపాదిస్తాను. నెక్స్ట్ రాజు, నువ్వు చెప్పు. నేను సచిన్ టెండూల్కర్ లాగా స్పోర్ట్స్ మ్యాన్ అవుతాను. నెక్స్ట్ నేను బిజినెస్ చేస్తాను, బాగా డబ్బులు సంపాదిస్తాను. వెరీ గుడ్. అరవింద్, నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా? నేను డాక్టర్ని అవుతాను, నా కోసం పెద్ద హాస్పిటల్ కట్టిస్తానని మా నాన్నగారు చెప్పారు. అమ్మా భారతి, భవిష్యత్తులో నువ్వేం చేయాలనుకుంటున్నావు? సార్, మా తాతగారిలా మా నాన్నగారిలా నేను కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నాను. ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను. అదేంటి భారతి, మీ నాన్నగారిని టెర్రరిస్టులు చంపేశారుగా, మళ్ళీ నువ్వు సైన్యంలో చేరతావా? పూజ, మా నాన్నగారు దేశం కోసం చనిపోయారు. అయినా మనందరం ఎప్పుడు బతికే ఉంటామా? మనం ఏదో రోజు చనిపోవాలిగా. మీలో నేను ఎవరిని తప్పు పట్టను. ఈ దేశంలో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారం చేసే వాళ్ళే అయితే దేశాన్ని కాపాడడానికి ఎవరు ముందుకొస్తారు? నువ్వు ఆడపిల్లవి కదా. సైన్యంలో ఎంతమంది ఆడవాళ్ళు లేరు? స్వాతంత్ర సమరంలో ఎంతమంది వీరనారులు లేరు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఏ రంగమైనా తీసుకోండి, అప్పుడు ఇప్పుడు అందులో మహిళలు ఉన్నారు. అందుకే నేను కూడా నా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను కన్న నేల ఇది, నన్ను నడిపే జ్వాల ఇది, నన్ను కన్న నేల ఇది, నన్ను నడిపే జ్వాల ఇది. ఈ నేల కోసం చేపడతాను ఆయుధం, ఈ మట్టి కోసం నేనవుతాను అంకితం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నన్ను కన్న నేల ఇది, నన్ను నడిపే జ్వాల ఇది. ఈ నేల కోసం చేపడతాను ఆయుధం, ఈ మట్టి కోసం నేనవుతాను అంకితం. స్వరాజ్య సాధన కోసం సర్వం సమర్పించారు ఆనాడు. స్వదేశ రక్షణ కోసం సాయుధ సమరం చేస్తామీనాడు. మడమ తిప్పని సైనికులం, మాతృదేశ సంరక్షకులం, మాతృదేశ సంరక్షకులం. నన్ను కన్న నేల ఇది, నన్ను నడిపే జ్వాల ఇది. ఈ నేల కోసం చేపడతా
అరుణ, ఇట్ వాజ్ అ నైస్ మెసేజ్. గుడ్. సో జడ్జెస్, వందే మాత్రం బాగానే ఉంది. బట్ నాకేమనిపించిందంటే పేట్రియాటిక్ సాంగ్ చేసేటప్పుడు ఫోక్ మూమెంట్స్ చేస్తే బాగుండు అనిపించింది వెస్టర్న్ కంటే. ఎందుకంటే ఫోక్ అంటే మన భారతదేశం స్టైల్, అందుకని అది యాప్ట్గా ఉండేది ఫోక్ చేస్తుంటే. ఒక వందే మాత్రం తప్ప వెరైటీ ఏమీ అనిపించలేదు. అలా సింపుల్గా జస్ట్ నీట్ ఇట్ వాస్, దట్స్ ఇట్. ఇంతకుముందు మనం చూసిందండి ఏదో మెసేజ్ ప్లస్ ఎవరో ఒకళ్ళు వస్తున్నారు, వాళ్ళని ఏదో చేస్తున్నారు, ఐదర్ టెర్రరిస్ట్ ఆర్ ద బ్రిటిషర్స్, అట్లాంటి ఏదో మెసేజ్ దే వాజ్. దీంట్లో ఏమైందంటే దే వాజ్ జస్ట్ 2 people, హిందూ ముస్లిం ఫైట్, అండ్ ఫర్ దట్ షీ కేమ్ హ్యాజ్ అ వైట్ లేడీ అండ్ గాట్ దమ్ అవే. సో ఇది ఒకే ఒక మెసేజ్ని ఈ ఫుల్ సాంగ్కి ఎలాబరేట్ చేసేసుకున్నారు. సో దెర్ ఇస్ నథింగ్ టు సీ గ్రేట్ కరుణ. సార్ స్కోర్? ఐ గివ్ అ 7. నేను 8 points ఇస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. వందే మాతరం, వందే మాతరం. కరుణ పెర్ఫార్మెన్స్ చూసాం కాబట్టి మనం నెక్స్ట్ చూసే, నువ్వు అస్తమానాల వంగోకు, నీకు వైర్లు నెప్పెడతాయి, నా వైర్లు నెప్పెడతాయి. అయినా రిపబ్లిక్ డే స్పెషల్లో నువ్వు నేను ఈ మజాకులేంటి, మన ఇద్దరం బ్రేక్ తీసుకుని ఆడుకుందాం ఈ జోకులు. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. కోఆర్డినేషన్ ఉండకూడదని చేశారా? మేము ఏమనుకున్నాం అంటే ఇది చేయాలి అంటే అలాగే ఉండాలేమో అనుకున్నాం. Whatever you said, I totally agree to that. Instead of giving the explanation, I don't think so. It's very much necessary to give so much big explanation about it. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్, ఎక్కడ దొబ్బాడో. We are back on Republic Day special జగడం. నెక్స్ట్ గర్ల్స్ టీమ్ అందరూ కలిసి గ్రూప్ పెర్ఫామ్ చేస్తా అంటున్నారు, అంటే గ్రూప్గా మెసేజ్ ఇస్తా అంటున్నారు. మరి వాళ్ళు ఎలా మెసేజ్ ఇస్తారో చూడాలి కదా. दिलबर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम. मैदान में अगर हम डट जाएं, मुश्किल है कि पीछे हट जाएं. ఫ్రెండ్స్ పదండి, ఫ్లాగ్ హాయిస్టింగ్ టైం అయింది, యూనిఫామ్లో వద్దాం.
ఉమెన్ ఆర్మీ బాగుంది. సో జడ్జెస్ మీరేమంటారు? ఏమనిపించిందంటే కోఆర్డినేషన్ అస్సలు లేదు. సారీ, కోఆర్డినేషన్ ఉండకూడదని చేశారా? నో 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 అలానేం కాదు. యాక్చువల్గా మా అందరికీ టైం తక్కువ దొరికింది. అంటే స్పెషల్లీ మేము ఈ సాంగ్ చేయడానికి మాకు టైం అసలే లేదు. అందుకే ముమ్మైత్ కూడా ఎండింగ్లో ఎంట్రీ ఇచ్చింది. సో స్పెషల్లీ బాంగ్లా ఇది చెప్పినప్పుడు ఇది మా మాస్టర్ చెప్పినప్పుడు అందరికీ కొంచెం కష్టంగా ఉండింది. సో లాస్ట్ వరకు మేము ఎక్కువ ప్రాక్టీస్ లేదు. ఇది రిహార్సల్స్ టైంలో బాగానే ప్రాక్టీస్ చేసాం మ్యామ్. అండ్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూనిఫామ్ దానిపై నుంచి ఇంకోటి అండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆ పగిడి కింద పడిపోతుందేమో ఆ లిఫ్టింగ్ దగ్గర. మీకు అది అతకనే లేదే, అది ఉండట్లేదు అసలు. మీ తల సైజ్ వేరు, ఆ పగిడి సైజ్ వేరు అసలు ఉండట్లేదు. మూమెంట్ చేద్దామన్నా కానీ ఎందుకు వేసుకొచ్చారు? అది లేకుండా వచ్చి ఉండాల్సింది. అంటే కరెక్ట్ అంటే పంజాబీస్ మొత్తం గెటప్ అయితే పగిడితోనే ఉంటుంది, మళ్ళీ లేకపోతే అది పాయింట్ అవుట్ వచ్చేసి ఒక క్లాత్ ఉంటే కూడా పగిడి లాగా కట్టుకొని ఉండొచ్చు కదా శుభ్రంగా. అంటే యాక్చువల్లీ వీ డోంట్ నో. అంటే మేము ఏమనుకున్నాం అంటే ఇది చేయాలి అంటే అలాగే ఉండాలేమో అనుకున్నాం. తర్వాత మీరు అక్కడ వెనక్కి వెళ్ళిపోయారు కదా, స్టేజ్ ఒక అట్లీస్ట్ 30-40 సెకండ్స్ ఖాళీగా ఉండింది. ఎవరు రాలేదు, ఏం చేయలేదు. వాళ్ళు గన్ షాట్ తీసుకొని వెళ్ళిపోయారు లోపల. తర్వాత ఫుట్ స్టెప్స్తో దోస్ గైస్ వెంట్ ఆఫ్ టు రెస్ట్. దెన్ వేర్ నథింగ్ హ్యాపెండ్. 30 సెకండ్స్ ఖాళీగా ఉండింది, ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్ పదండి, ఫ్లాగ్ హాయిస్టింగ్ టైం అయింది, యూనిఫామ్లో వద్దాం. Punjabi dance was totally haywire. నిధితో అవుట్ ఆఫ్ అస్సలు నిధి అయితే సెపరేటే, మూమెంట్సే లేవు అసలు. I'll just be honest. I'll agree with you. I'll totally agree with you. It wasn't proper. It wasn't proper coordinated like a group dance should be. The Bhangra should be or whatever it was. It wasn't proper at all. Whatever you said, I totally agree to that. Instead of giving the explanation, I don't think so it's very much necessary to give so much big explanation about it. But then I would say that like it wasn't coordinated properly. The synchronization wasn't there from the starting itself. Yeah, because at least one portion should have been fine. Either the Bhangra portion or the military portion. Yeah. दोनों भी sync में नहीं है. और कोई मुझे लगता है कि everybody was just didn't know what was next to happen. और किसी को कुछ पता ही नहीं है कि क्या करना है, किसी को नहीं पता है. आ गया, गाना डाल दिया, आज नाचने लग गया. సో మ్యామ్ ఈ పర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వబోతున్నారు? సార్ 25. థ్యాంక్ యూ మ్యామ్ మీరు? నేను 25. థ్యాంక్ యూ. బట్ నిజంగా సారీ జడ్జెస్, రియలీ సారీ. देश रंगीला रंगीला देश मेरा रंगीला. సో ఈ ఎపిసోడ్ స్కోర్ బాయ్స్ 50, గర్ల్స్ 49. కేవలం ఒక్క మార్క్తో బాయ్స్ లీడ్లో ఉన్నారు. బాయ్స్ +15 మార్క్స్, గర్ల్స్కి -15. ఓవరాల్గా గర్ల్స్ స్కోర్ 1852.5 for the girls, 1837 for the boys. Girls are leading by 15.5 points overall. So, boys and girls gata 22 episodes పోటాపోటీగా చేశారు.
నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి సెమీఫైనల్ స్టార్ట్ అవుతాయి. సో జడ్జెస్ సెమీఫైనల్ థీమ్ మేమే సెలెక్ట్ చేస్తాము, ఎవరు డాన్స్ చేస్తారో ఎవరు డాన్స్ చేయరో అన్నది కూడా వాళ్లే డిసైడ్ చేస్తా అన్నారు. సో ద జడ్జెస్ హ్యావ్ డిసైడెడ్ ద ఫస్ట్ సెమీఫైనల్ విల్ బీ ద డీజే రౌండ్. డీజే రౌండ్లో బాయ్స్ గెలుస్తారా, గర్ల్స్ గెలుస్తారా, ఫస్ట్ సెమీఫైనల్స్ ఎవరు గెలుస్తారు అన్నది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. జగడం. Are you ready? Yeah, ready. That's the captain. భలే సాంగ్స్ వచ్చేసారు నాకు. Fantastic song అండి. సోచా హే ఎప్పుడు నై సోచా నహీ సోచా. అభి సోచా అన్నారు, సోచుదామని మొదలెడితే సచ్చినా గొడవ లేదు అంటున్నారు. ఓకే అనుకున్నాను. దాని తర్వాత నగారా బజా, నాకు బ్యాండ్ బజా.